दण्डनादा पुरस्कृतायै नमः। ॐ गिरिचक्ररथारूढ दण्डनादा पुरस्कृतायै नमः। ॐ गिरिचक्ररथारूढ दण्डनादा पुरस्कृतायै नमः। ॐ गिरिचक्ररथारूढ देवाजनान्ते पुष्पार्घ्यं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि। हर नमः पार्वतीसुतये हर हर महादेव। गिरिचक्ररथारूढ दण्डनादा पुरस्कृतायै नमः। ॐ गिरिचक्ररथारूढ दण्डनादा पुरस्कृतायै नमः। ॐ गिरिचक्ररथारूढ स्वाहा। एकं द्वे त्रीणि चत्वारि ॐ भव स्वाहा। पुनः एकं द्वे त्रीणि चत्वारि ॐ स्वाहा। इदग्गो सूर्याय नमः। एकं नमस्कारं చేసుకొని చెప్పండి। శ్రీ మహాగణాధిపతి దేవత ఉద్దిశ్య మూలమంత్ర చతుర్విధ హోమంచ కరిష్యే। అందరూ కూడా నమస్కారం చేసుకుని గణపతయ ఇదం నమః అనుకుంటూ గణాన ఆంధ్వా గణపాదిగ్గా హవామహే ప్రియాణ ఆంధ్వా ప్రియపాదిగ్గా హవామహే 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 ప్రియాణ ఆంధ్వా ప్రియపాదిగ్గా హవామహే దినాంధ్వా ఆదిపదిగ్గా హవామహే వసామవసా గణపతే నమః గణాన ఆంధ్వా గణపాదిగ్గా హవామహే ప్రియాణ ఆంధ్వా ప్రియపాదిగ్గా హవామహే దినాంధ్వా గణపతయ ఇదం నమః మహాగణపతి భగవాన్ కీ స్వాహా భవస్వాహా స్వస్వాహా అన్యోన్య సహాయేన జరద మహాగణపతిర్దేవతా మూలమంత్రోమ ప్రసాద ఫల సిద్ధిరస్తు। సకల గుణ రూపిణి నీవు నామ మంత్రముల వెలుగైనావు కామ్య కర్మలు తెలిసి ఫలము కర్మ ఫలములు కూడు జన్మ గిరిచక్రమున నీవు కూడి మహిషినికి మమ్ముగా చేవు గిరిచక్రమున నీవు కూడి మహిషినికి మమ్ముగా చేవు ఆడి పంటల వృద్ధి నొసగి సంసార క్షోభను తొలగించేవు జయ హో వారా ఓం రామ్ దత్తాత్రేయాయ నమః స్వాహా। ఓం రామ్ దత్తాత్రేయాయ నమః స్వాహా। మధ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా। ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే స్వాహా।
అశ్విని దేవతలనుసరించి ధన్వంతరి కూడని కూడి అశ్విని దేవతలనుసరించి ధన్వంతరి కూడని కూడి ఆరోగ్యము సగేవు అన్ని వేళల అనురాగమూర్తివు మా అమ్మగా క్రియాశక్తిగా కాంతులు సగి ఆయురారోగ్యాలు కూర్చి క్రియాశక్తిగా కాంతులు సగి ఆయురారోగ్యాలు కూర్చి వేయి నామాలతో బెతలు మాపి కలతలన్నిటిని కాల్చేవు జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి मम सह मुष्टप्रदानं वर्वाणगमे भवन्नानां रुच्यां क्षेमावृदा स्वाहा मृत्युजयाय नमः आयुर्देवता प्रीत्यर्थं दीर्घादि सार्वदाय नमः स्वाहा स्वाहा वास्तु पुरुषाय स्वाहा स्वाहाय नमः स्वाहाग्ने नमः ब्रह्मत्वैव समेत वाराहे वसिन्धं दुरितात्युग्ने आवग्निवर्णान्दवसाद्वदन्ते वैरोदने गर्भफले सुजुष्टा विश्वपूजिते कल्याण हेतवे हर नमः पार्वतीपतये
అందించున్నాను స్వామి. కాబట్టి ఈ సుగంధభరితమైనటువంటి ద్రవ్యాల్ని నీవు స్వీకరించి నువ్వు సంతృప్తి చెంది మాకు చక్కటి సిరి సంపత్తి సుఖము సౌభాగ్యాన్ని ప్రసాదింపజేయ్యా అని చెప్పేసి మీ అందరి దగ్గరికి కూడా యొక్క పూర్ణాహుతి ద్రవ్యాన్ని తీసుకురావడము అనేటువంటిది జరిగినది. మరికొద్ది క్షణాల్లో అగ్నిహోత్రుగా యొక్క పరిమళ ద్రవ్య సౌభాగ్య ద్రవ్య సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైతే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఉన్నాయో గురువు గారి ద్వారా సమర్పింపబడేటువంటి యొక్క ద్రవ్యాన్ని స్వీకరించి, అది కేవలం పవన్ కుమార్ శర్మ గారు సంపాదించడం ద్వారానో సమర్పించేటువంటి ద్రవ్యం అయితే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా సహాయం అందించడం ద్వారానే సాధ్యపడింది. కేవలం మేము భగవంతుడికి భక్తులైనటువంటి మీకు మధ్య అనుసంధానకర్తలము మాత్రమే. ఇంతటి కార్యక్రమం చేయాలంటే నా వల్లనో మా అన్నయ్య గారి వల్ల అయితే కాదు. ఇంతటి యాగానికి మీరు ద్రవ్య సమర్పణ అనేటువంటిది ధనరూపకంగానో వస్తురూపకంగానో అందించడం ద్వారానే సమాజ శ్రేయస్సు కొరకు ఇంతటి యాగాన్ని మేము తలపెట్టడము అనేటువంటిది జరిగినది. కేవలం మా అన్నయ్య గారు సంకల్పించినటువంటి రోజున ఒకటే సంకల్పం, నేను ఆరాధించే నా ఆరాధ్యదైవమైనటువంటి వారాహి అమ్మవారి పాదాలను పట్టుకుని ఎవరైతే శరణు వేడతారో అట్టివారికి యోగక్షేమాలు అనేటువంటివి కలగాలి. నాకు తెలిసి నా అన్నగారు ఆరాధించేటువంటి సమయంలో ఏ రోజు కూడా ఇక్కడ వైభవోపేతంగా దేవాలయం నిర్మించాలో లేదా వందల వేల మందికి అన్న సమారాధన చేయాలో అని కోరుకోలేదు. ఎంతటి చిన్న ఆలయంలో అంత చిన్న మూర్తిని పెట్టినా సరే మూర్తి చిన్నదైన కీర్తి మాత్రం అమోఘం. అట్లాంటి అమ్మవారిని మా అన్నగారు విశేషంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గురు పారంపర్యంలో ఉండి అమ్మవారిని ఆరాధించడము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం కోసం ఈ ప్రాంతానికి రావాలి అనేటువంటి ఆలోచన మీకు పుట్టించేటువంటి భావన నాది. కాబట్టి ఈ యొక్క యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వైభవోపేతంగా తరతరాలు కూడా అన్నయ్య గారు మొదలుపెట్టినటువంటి యొక్క యాగం కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, ఇంకా పారంపర్యం అంటే విశ్వంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఈ ప్రాంతంలో జరగాలి అని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని సకల శుభాలను కూడా ప్రసాదింపజేయమని వైభవోపేతంగా, ఇది నా మనసులోంచి వచ్చేటువంటి మాట అయితే కాదు, అమ్మ నా చేత పలికిస్తుంది అనేటువంటి ఒక భావనతో మాత్రమే ఆలోచించండి. ఎంతమంది భక్తులు కూడా విశాలంగా కూర్చుని యాగం నిర్వహణ చెయ్యాలి అంటే ఇక్కడ మనకి సుందరమైనటువంటి ఒక ప్రదేశం కావాలి. కాబట్టి దానిని మనం ఏ విధంగా నిర్మించుకుంటే అది మనకి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన మీరే చేసుకుని అన్నయ్య గారిని సంప్రదించి వచ్చే నవరాత్రుల కల్లా ఇక్కడ వైభవంగా ఆలయ నిర్మాణం చేపట్టాలి అని
అమ్మవారి కోరికగా నేను మీ అందరికీ కూడా చెప్పడము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి అమ్మ యొక్క ద్రవ్యాన్ని స్వీకరించి నీ యొక్క దేవాలయాన్ని నీవే నిర్మించుకో అమ్మా అని చెప్పి నమస్కారం చేసుకో. లేనటువంటి కొత్త మతాల యొక్క హిందూ ధర్మ భూమిలో పుట్టించడం ఒకసారి ఉండండి. అంటే ఏ విధమైనటువంటి నియమనిష్టలు అనేటువంటివి పాటించకుండా కనీసం ఒక వైద్యుడు ఏ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలను తీసుకుని ఆ రోగగ్రస్తుల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తాడో అలాగా మనిషిగా పుట్టినటువంటి మనం మన యొక్క యోగక్షేమాలను మన వంశం యొక్క యోగక్షేమాలను కూడా కనీసం ఆలోచన లేకుండా మతాన్ని మార్చుకుని లేనటువంటి కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలను కూడా ఉద్దేశిస్తూ సుస్థిరమైనటువంటి హైందవ ధర్మ స్థాపన అనేటువంటిది జరగాలి అని చెప్పేసి మరే విధమైనటువంటి ఫలాపేక్ష కూడా లేకుండా వైభవోపేతంగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అనేటువంటివి ఆచరించడం జరిగినది. ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నేరుగా చూడడానికి కూడా వీలు కుదరనటువంటి వాళ్ళకి కనీసం శ్రవణం మాత్రమో వీక్షణం మాత్రమో అంటే వినడం ద్వారానో చూడడం ద్వారానో కూడా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలగాలి అని చెప్పేసి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా భగవంతుడిని భక్తుల దగ్గరికి చేయడము అనేటువంటిది జరిగింది. ఇలా చేశాం కదా, భగవంతుడు మన గజ సమర్పయామి, వస్త్రార్థే అక్షరాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థే అక్షరాన్ సమర్పయామి, చందనం సమర్పయామి, అలంకరణాభరణార్థం పుష్పమాలికాం సమర్పయామి. భవస్య దేవస్య పత్న్యే నమః, శర్వస్య దేవస్య పత్న్యే నమః, ఈశానస్య దేవస్య పత్న్యే నమః, పశుపతేర్దేవస్య పత్న్యే నమః, రుద్రస్య దేవస్య పత్న్యే నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః, భీమస్య దేవస్య పత్న్యే నమః, మహతో దేవస్య పత్న్యే నమః. ప్రోక్ష్య పుండరీకాక్షాయ నమః. పూర్ణాహుత ద్రవ్యాధిష్ఠాన దేవతాభ్యో నమః. ఆజ్యోపహార నైవేద్యం సమర్పయామి. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, దేవ్యే స్వాహ. మధ్యే మధ్యే పాణి సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది సర్వోపచారార్థే అక్షతాన్ సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. ఈశానః సర్వలోకం ఈశాన పూర్ణాహుతి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం దర్శయామి సమర్పయామి. రక్షాం ధారయామి. నమస్కరోమి. మాతా మహారాజ్ఞీ కీ జై. మాతా హి మాతకో విఘ్నేశ్వర భగవాన్ కీ జై. और धर्म निवारम रोधव्यायेश्वरमृदा जातमग्न्यो अभिग्रहप्राजपदे दञ्जनानामासन्नामात्रो जनेन्द्रदेवा पुत्रान् पौत्रान् परपौत्रांश्च देहि मे परमेश्वरान्. पूर्णाहुतिर्देवताभ्यो नमः. प्रार्थना नमस्कारान् समर्पयामि. यस्य स्मृत्यजनामोक्षातमः पूजयतो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वराय पूजयादेव परिपूर्णं तदस्तुते. आरतं रोधिव्यावेश्वरमृदा जातमग्न्यं अविद्यासम्राजपदे दञ्जनानामासन्नामात्रो जनेन्द्रदेवा स्वाहा. అగ్నయే సప్తపదయే. చూడండి, కూర్చుంటే పూర్ణాహుతి ద్రవ్యం కనిపిస్తుంది. అందరూ కూడా పూర్ణాహుతి అగ్నిహోత్రుడికి సమర్పించే
రూపిణి నీవు నామ మంత్రముల వెలుగైనావు కామ్య కర్మలో తెలిసి ఫలము కర్మ ఫలములు కూడు జన్మ గిరి చక్రమున నీవు కూడి మహిషినెక్కి మమ్ముగా చేవు గిరి చక్రమున నీవు కూడి మహిషినెక్కి మమ్ముగా చేవు ఆడి పంటల వృద్ధి నొసగి సంసార క్షోభను తొలగించేవు జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి వాడిదంతముల వెలుగుతూ భీకరముగా భాసించుచు వాడిదంతముల వెలుగుతూ భీకరముగా భాసించుచు అంతరంగమున నీ కరుణ వెలితన్నదే లేని వాటము ఆజ్ఞా చక్రమున ధ్యానింప అభిముఖమునకు ఆది దేవత ఆజ్ఞా చక్రమున ధ్యానింప అభిముఖమునకు ఆది దేవత సస్య దేవతవై మాకు శాంతిగా శాకాంబరిగా శోభ కూర్చేవు జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి అశ్విని దేవతలనుసరించి ధన్వంతరి కూడా నీవు కూడి అశ్విని దేవతలనుసరించి ధన్వంతరి కూడా నీవు కూడి ఆరోగ్యమొసగేవు అన్ని వేళల అనురాగమూర్తివు మా అమ్మగా క్రియాశక్తిగా కాంతులొసగి ఆయురారోగ్యాలు కూర్చి క్రియాశక్తిగా కాంతులొసగి ఆయురారోగ్యాలు కూర్చి వేయి నామాలతో వెతలు మాపి కలతలన్నిటిని కాల్చేవు జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలిడి వారాహి జ్ఞానము నీవే వారాహి ఈ వారాహి ఆలయంలో గత 26వ తారీఖున నవరాత్రులు వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభమై నిన్నటితోటి అనగా 4వ తారీఖు 9 రోజులు పూర్తి చేసుకుని అమ్మవారికి ఈ రోజున 5వ తారీఖు దశమి శనివారం నాడు అంగరంగ వైభవోపేతంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మహాపూర్ణాహుతి సమర్పించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారిని పూర్ణాహుతిని వీక్షించడం జరిగింది. తదుపరి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. మరి ఇలాగే భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఇలాగే భక్తి శ్రద్ధలతోటి అతి తొందరగా ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి భక్తుల సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ వారాహి అమ్మవారికి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అతి తొందరగా ఈ ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.